కాంగ్రెస్ పార్టీ నుంచి నర్సయ్య గౌడ్ గారు చెప్పండి. బీజేపీ పార్టీ బీజేపీ పార్టీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తేనో ప్రధాని మోడీ స్పందిస్తేనో దీనికి సమస్యకు ఒక పరిష్కారం దొరకదు. ఖచ్చితంగా దానికోసం మేము ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా న్యాయం జరిగేలాగా చూస్తున్నాం, వెంటనే కఠిన చర్యలు తీసుకుంటాం, విచారణ జరుగుతుంది అని అంటున్నారు. వాయిస్ క్లియర్ ఉందండి? ఓకే అండి, క్లియర్ అండి. ముందుగా మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్కు నమస్కారం. ఇప్పుడు ఇంతకు ముందు జరిగిన అంటే 2021, 22లో జరుగుతున్నటువంటి జంతర్ మంతర్లో జరుగుతున్నటువంటి ఈ ఆందోళన ఇది ఏ పొలిటికల్ రంగు కాకుండా కేవలం జెన్జీలకు సంబంధించి, విద్యార్థి లోకానికి సంబంధించి, వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించిన సబ్జెక్టు కాబట్టి ఇవాళ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న జెన్జీలంతా స్పందిస్తూ ఉన్నారు. ఈ విషయం గుర్తించినటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ఇరుకులబడ్డది. వాస్తవంగా వీళ్ళు చెప్పేది ఏంటంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టినాం, రోజు విచారణ జరుగుతుంటే మీరు పేపర్ లీక్ చేయడం వల్ల చనిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి, మానసికంగా కుంగిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి, కనీసం 8వ తరగతి నుంచి వాళ్ళు ప్రిపేర్ అవుకుంటూ వస్తే నీట్ ఎగ్జామ్లో వాళ్ళకి సీట్ వస్తుందన్న నమ్మకంతో కోట్లాది రూపాయలు వెచ్చించి, కోట్లాది గంటల సమయం వెచ్చించి వాళ్ళ జీవితాన్ని బుక్ చేసుకొని వాళ్ళు ఏదో చేస్తే పేపర్ లీక్ అయింది కాబట్టి మళ్ళీ చేసినప్పుడు అదే ట్రాక్లో ఉంటారా అండి? వాళ్ళు రాసి మళ్ళీ చదవాలి, చదివినా ఆ ట్రాక్ రాదు, వాళ్ళకు మానసికంగా చాలా దెబ్బతింటారు. అంటే నేను ఏం చెప్పదలుచుకున్నంటే భారతీయ జనతా పార్టీ ఈ దేశ భవిష్యత్తు అయినటువంటి విద్యార్థి లోకాన్ని నడుము విరిచింది. అందుకు వీళ్ళు దిగిపోవాలని మేము కోరుకుంటున్నాం. నేను అంటున్నా, ఈ దేశ భవిష్యత్తు కంటే ధర్మేంద్ర ప్రధాన్ పోస్ట్ అంత ముఖ్యమైందా అండి? ప్రధానమంత్రి గారికి అరే వారిని తీసి మీదంటేనే ఇంకొకరిని పెట్టుకుంటే మేమేమన్నా వద్దన్నమా? ఈ అన్నిటికీ ఆయన కారణమైన వ్యక్తిని అంత గట్టిగా కాపాడుకోవాల్సిన అవసరం ఏముందండి? ఇవాళ విద్యార్థి లోకం కానీ, పేరెంట్స్ కానీ, మొత్తం 148 కోట్ల మంది ఎవరికి వారు రోడ్ల మీదకి వచ్చి నిరసన చేస్తూ ఉంటే ఈ దేశ ప్రధానమంత్రి అయి ఉండి ఒక్క నోరు విప్పడా, కనీసం ఒక మాట మాట్లాడా? అంటే దేశ భవిష్యత్తుకు ప్రతీకలైనటువంటి జంజీలు ఈ విద్యార్థి లోకం చనిపోతూ ఉంటే, దెబ్బలు తింటూ ఉంటే, అమ్మాయిల ప్రైవేటు పాటల మీద కట్టెలతోటి పొడుస్తూ ఉంటే కళ్ళు కనిపించట్లేదా అని నేను అడుగుతున్నా. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టులో ఒక అడ్వకేట్ పిల్లుగా తీసుకెళ్లి చూడండి అంటే వారు సిజేపీకి అది పుట్టడానికి కారణమైనటువంటి చీఫ్ జస్టిస్ గారు మాకు టైం లేదు అని అంటారు. అసలు ఏం జరుగుతుంది దేశంలో? అసలు ఎవరి కొరకున్నారు మీరు? ఈ దేశ భవిష్యత్తు ఇవాళ మేము 10-15 సంవత్సరాలు బతికిన తర్వాత పైకి వెళ్ళిపోతాం. రేపు ఈ దేశ భవిష్యత్తును నిర్మించవలసినటువంటి జంజీలు ఈ విద్యార్థి లోకానికి ఇబ్బంది జరిగితే కేవలం ధర్మేంద్ర ప్రధాన్ ఊడపిక్కడానికి మీకు ఇష్టం లేదా? దాని గురించి ఇంత 5 లక్షల 10 లక్షల మంది జంతర్ మంతర్ చుట్టుపక్కల మొత్తం వచ్చి దెబ్బలు తింటుంటే, వాళ్ళు ప్రైవేటు పాటలని అంగీలు చిరుగుతుంటుంటే, ఇవన్నీ చేస్తూ ఉంటే ప్రధానమంత్రికి కళ్ళు కనిపిస్తలేవా అంటున్నా. ఈ దేశ ప్రతిపక్ష నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారి కళ్ళం రక్త చూస్తారా అంటున్నా. రక్తం కళ్ళ చూస్తారా మీరు? అసలు ఏం చేయదలుచుకున్నారు మీరు? అసలు దేశాన్ని ఎటు తీసుకుపోదలుచుకున్నారు? 12 సంవత్సరాల నుండి ఒక్క ప్రెస్ మీట్ పెట్టని ప్రధానమంత్రి మనకు అవసరం అంటున్నా. కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేస్తున్నది తప్ప విద్యార్థుల కోసం ఒక చిత్తశుద్ధితో ప్రతిపక్షాలను నిరసనలు తెలిపే పరిస్థితి లేదు. కేంద్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ఒక రాజకీయ వ్యూహంగానే చూస్తాము అంటున్నారు. మేమేమంటున్నామండి, మేము ఏం చెప్తున్నాం, ఒకే ఒక కోరిక, ప్రధానమంత్రి నువ్వు దిగిపోమ్మనిలే, ఆయన ప్రధాను దించేవయా స్వామి అని అడుగుతున్నాం. మేము ఒక పొలిటికల్ పార్టీగా మేము టేకప్ చేసినాం ఇది. ఆ తర్వాత జంజీలు రోడ్డు మీదకి వచ్చిండ్రు. వాళ్ళకు మద్దతు చేయవలసిన ఆవశ్యకత ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. కాబట్టి మేము మళ్ళీ ఒకసారి అది చేత పట్టుకొని ప్రధానమంత్రి ఇంటి దగ్గర నిరసన తెలిపినాం. అయితే ముక్కులు వల కొడతారా? ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారి ముక్కులోంచి రక్తం వెళ్ళేటట్టు గుంజుకపోతారా మీరు? అసలు ఏం ప్రభుత్వం? అసలు మీరు ఏం చేయదలుచుకున్నారు ఈ దేశాన్ని? త్రిపురలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే సమస్య తీరుతుందా? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే సమస్య తీరుతుందా? కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేస్తే సమస్య పరిష్కారం అవుతుందా? సార్, ప్రధానమంత్రి గారు నిజంగా ఈ దేశ భవిష్యత్తు జడ్జీల గురించి ఆలోచన చేస్తే ఆయనను తొలగించి ఇంకొకరిని పెట్టుకుంటే ఈ ఉద్యమం అక్కడి నుంచి వచ్చేది కాదు.
ఎంతసేపు నా మాట అంటే నేను అనేది ఇక్కడ నర్సయ్య గౌడ్ గారు, మంత్రి మారినంత మాత్రాన వ్యవస్థ మారుతుందా? మీకు ఆ నమ్మకం ఉందా? మంత్రి మారితే వ్యవస్థ మారుతుందా? మేము రెండు విషయాలు కోరుకుంటున్నాం సార్. నెంబర్ 1, ఈ వ్యవస్థను అస్తవ్యస్తంగా గత సంవత్సరాలుగా చేస్తున్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ తొలగించడం వల్ల కొత్త వ్యక్తి, కొత్త ఆలోచనలు వస్తాయి. ఒకటి. రెండవది ఏంటంటే జంతర్ మంతర్లో గత 20 రోజులుగా చేస్తున్నటువంటి వాంగ్చుకును ఒక బిస్తర్లో పట్టుకపోయారు. ఇది ఎక్కడ చేయమండి? నర్సయ్య గౌడ్ గారు ఇక్కడ చర్చ నైతిక బాధ్యత, ఒక రాజీనామా అనేది నైతిక బాధ్యత కావచ్చు, నేను కాదంటలేను, రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. కానీ ఇక్కడ జరగాల్సిన చర్చ ఏంది? లీక్లను ఆపే శాశ్వత పరిష్కారం ఎలా? రాజీనామా అనేది నైతిక బాధ్యత ఉండొచ్చు, సిజేపీ కానీ మీరు కావచ్చు డిమాండ్ చేయొచ్చు, కానీ లీక్లను ఆపే శాశ్వత పరిష్కారం ఎలా అనేది చర్చ జరగాలి. నేను అనేది ఏంటంటే ఫస్ట్ తీసుకోవాల్సిన స్టెప్ ఏంటంటే దీనికి కారణమైన ధర్మేంద్ర ప్రధాన్ బూస్ట్ చేయాలి. నెంబర్ 2, ఇప్పుడు టైప్ తీసుకొని పార్లమెంట్ లో దీని మీద చర్చ చేసి సమగ్రమైన చట్టము, దానికి విధి విధానాలు రూపొందించాలి. దీనికి ఇంకో కీలకమైన విషయం ఏంటంటే సార్, మోడీ దిగిపోయే కాలం వచ్చిందనేది జంతర్ మంతర్లో జరుగుతున్నటువంటి జంజీల ఉద్యమం చెప్తా ఉంది. మీరు మోడీ గారి పాలనలో త్రిపురలో జరుగుతున్న అన్యాయానికి కనీసం అక్కడికి పోయి మాట్లాడిన ఒక్కన పోలే. తరువాత రైతులు ఆగ్రహంతో ఉంటే 13 నెలలు వాళ్ళను నానా హింసలు పెట్టిన తర్వాత తప్పైందో ఒప్పుకున్నారు. ఇగో ఈ రకంగా ఇప్పుడు పేపర్ లీకులు వచ్చినాయి. వాళ్ళు ఏమంటారంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టు అంటుండ్రు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఎప్పుడు పెడతామండి? అన్ని జరిగిన తర్వాత మొత్తం మునిగిపోయిన తర్వాత పెడతారు. నేను అంటున్నా, మీరు పార్టీ విత్ డిఫరెన్స్. మా మోడీ విశ్వగురు, మా మోడీకి మొత్తం దేవుడితో సంబంధం ఉంది, ఇట్లా ఫోన్ చేస్తే దేవుడు మాట్లాడతాడని చెప్తే మీకు మరి పేపర్ లీక్ అవుతుందన్న విషయం మీకు ఎందుకు తెలియలేదు అంటున్నా. మీరు ఏ వర్గాన్ని మీరు కొమ్ము కాసుకుంటూ వస్తూ ఉన్నారు అంటే, ఎవరైతే మీకు ప్రశ్న వేస్తారో అది బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఎవరన్నా కానీ ప్రశ్న వేస్తే వీళ్ళు పాకిస్తాన్ కు సంబంధించిన వాళ్ళు, లేకపోతే వీళ్ళు దేశద్రోహులు, వీళ్ళు అర్బన్ నక్సలైట్లు, ఇగో ఇలాంటి ముద్ర వేస్తా ఉన్నారు. వీళ్ళ దగ్గర ఏమని అంటే డైవర్ట్ చేయడానికి ఇది ఒకటి ఉండేది. నేను ప్రధానమంత్రి గారు ఒక్క ప్రకటన పార్లమెంటులో ఎందుకు చేయరండి? ఎన్డీఏ సమావేశంలో ఎందుకు చేస్తారు తెలుసా మీకు? అక్కడ డాక్యుమెంట్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ పార్లమెంట్ లో ఒక ప్రకటన చేస్తే అక్కడ రిజిస్టర్ అవుతుంది. ఎన్డీఏలో ఏమి రిజిస్టర్ కాదు. అందుకని అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అదెందుకండి? మీరు పార్లమెంట్ ఉంది కదా, మీకు స్వచ్ఛీలు అయితే మీరు మాట్లాడాలి కదా. నేను కొత్త చట్టం తెస్తానని చెప్పాలి కదా, కొత్త విధి విధానాలు తెస్తామని చెప్పాలి కదా, ఇంకోసారి జరగకుండా చూసుకుంటామని హామీ ఇవ్వాలి కదా. ఎవరైతే ఆందోళన చెందుతున్నారో వాళ్ళని పిలిచి మాట్లాడాలి కదా. ఇంకొక విషయం ఏంటంటే, వీళ్ళు జేపీ నడ్డా గారు మెసేజ్ పెట్టిరు, మీతో చర్చలు జరుపుతాం రమ్మని. ఓ 4 నాయకులు పోయిండ్రు. పోతే వాళ్ళని ఒక రూమ్ లో కూర్చుండబెట్టి ఇక్కడ లాఠీ చార్జ్ చేస్తారా అండి? మరి మీరు చర్చలు ఏం జరిపినట్టండి? మీరు చర్చలు ఏం జరిపినట్టు? పోనీ లాఠీ చార్జీ చేస్తారు. అసలు పోలీసులో గూండాలు కూడా తెలియదు, వాళ్లకు ఒక్క పేరు కూడా లేదు, వాళ్ళని గుర్తుపట్టే పరిస్థితి లేదు. వాళ్ళు మఫ్టీలో ఉండి కర్రలు వేసుకొని వస్తా ఉన్నారు, అమ్మాయిల బట్టలు చిప్పుతా ఉన్నారు, పొడుస్తా ఉన్నారు. రెండవది ఏంటంటే సార్, నేనట ప్రధానమంత్రి గారు కనీసం దెబ్బలు తిని వెంటిలేటర్ మీద ఉన్న వాళ్ళను పరామర్శ కూడా పోవద్దా? వీళ్ళు పరామర్శకు పోవాలి, వాళ్లకు ఎక్స్గ్రేషియా ప్రకటించాలి, వాళ్లకు ఫ్రీ వైద్యం అందించాలి, వాళ్లకు జరిగిన నష్టాన్ని ఖచ్చితంగా కాంపెన్సేట్ చేయాలి. మీరు ఎక్కువ మాట్లాడితే ప్రధానమంత్రి దిగిపోక తప్పదని మాత్రం నేను చెప్తా ఉన్నా. ఇలా రాహుల్ గాంధీ గారి రక్తం చూసినటువంటి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా స్టెప్ డౌన్ కావాల్సిందని డిమాండ్ చేస్తా ఉన్నా.